హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గ్రూప్ 2 2019 పేపర్లో సెక్షన్ బిలో మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ ఇవ్వడం అయితే జరిగిందండి. సో దీంట్లో నెక్స్ట్ 25 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ హిస్టరీ పార్ట్, 51 క్వశ్చన్ అండి. Which literary work is of utmost importance for the social and cultural history of Shatavahanas? సో మనకి ఆప్షన్ వచ్చి గాథా సప్తసతి ఆఫ్ హాలా అండి. హాలుడి యొక్క గాథా సప్తసతిని శాతవాహనాస్ టైంలో అట్మోస్ట్ ఇంపార్టెన్స్ గా లిటరరీ వర్క్ గా మనం అప్పుడు కన్సిడర్ చేసుకోవడం జరిగింది అండి. సో మనకి ఆప్షన్ వచ్చి గాథా సప్తసతి ఆఫ్ హాలా. సో నెక్స్ట్ క్వశ్చన్ 52nd. పోలవరం ప్రాజెక్ట్ వాస్ ఇనిషియలీ ఎన్విసేజ్డ్ విత్ ద నేమ్ రామపాద సాగర్ బై. రామపాద సాగర్ అనే ఇనిషియల్ పోలవరం ప్రాజెక్ట్ కి ఇనిషియల్ గా ఉన్న రామపాద సాగర్ అనే నేమ్ అనుకున్నారండి. సో ఆ పేరుని అనుకున్న వ్యక్తి ఎవరు అంటే మనకి సర్ సొంటి వెంకట రామమూర్తి గారు అండి. సో ఆప్షన్ 3 సర్ సొంటి వెంకట రామమూర్తి గారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ కెనాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ గెయిన్ కమర్షియల్ ఇంపార్టెన్స్? సో మనకి దీనికి ఆప్షన్ వచ్చి బంకింగ్హామ్ కెనాల్ అండి. సో మనకి బిగ్గెస్ట్ కెనాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది. సో దీనికి కమర్షియల్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ. సో ఆప్షన్ 4 అండి, బంకింగ్హామ్ కెనాల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు ద గణిత సార సంగ్రహం ఆఫ్ మహావీర చర్య? సో ఎవరు ట్రాన్స్లేట్ చేశారు అంటే మనకి ఇది ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే మనకి ఆప్షన్ 4 అండి, మల్లన్న గారు, పావులూరి మల్లన్న. సో ఆప్షన్ 4 అండి, పావులూరి మల్లన్న గారు మనకి ఇది ట్రాన్స్లేట్ చేయడం అయితే జరిగిందండి. సో 55th క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇన్స్క్రిప్షన్ ప్రూవ్ దట్ పల్లవాస్ రీప్లేస్డ్ ద ఇక్ష్వాక్వాస్ ఆఫ్ విజయపురి? ఏ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి పల్లవాస్ ఇక్ష్వాకుల్ని రీప్లేస్ చేశారని ఏ ఇన్స్క్రిప్షన్ లో ప్రూవ్ అయింది అంటే మనకి దీనికి ఆన్సర్ వచ్చి అండి మనకి 55th చూసుకుంటే మనకి ఆప్షన్ 1 అండి, ద మంచికల్లు ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పల్లవాస్ సింహవర్మన్. ఈయన ఏపించినటువంటి ఇన్స్క్రిప్షన్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్ అండి. సో దాంట్లో మనకి ఈ స్టేట్మెంట్ లైక్ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి పల్లవాస్ అనే వాళ్ళు ఇష్వాకాస్ ని రీప్లేస్ చేసినట్టు మనకైతే ప్రూఫ్ అనేది ఈ మనకి ఈ ఇన్స్క్రిప్షన్ ద్వారా మనకి తెలిసిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Nannaya Bhatta was assisted by Narayana Bhatta in translating the Mahabharata. The evidence of this fact was మనకి ఏంటి ఫ్యాక్ట్ అంటే నన్నయ్య భట్ట దీనికి మహాభారతం ట్రాన్స్లేటింగ్ ద మహాభారతకి మనకి ఏంటి దేని ఎవిడెన్స్ ఎక్కడ మనకి ఎవిడెన్స్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ అని దేన్ని అంటామంటే మనం నందపూడి గ్రాంట్ ని మనం దీనికి ఎవిడెన్స్ గా చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 56th ఆప్షన్ వచ్చి మనకి నందంపూడి గ్రాంట్ అండి. సో 57th క్వశ్చన్ చూద్దాం. Which dynasty of Andhra issued iron coins with the thin coating of copper? ఐరన్ కాయిన్స్ మీద ఒక థిన్ కోటింగ్ ఆఫ్ కాపర్ తో ఏ డైనస్టీ ఆఫ్ ఆంధ్ర అనే వాళ్ళు కాయిన్స్ ఇష్యూ చేశారు అంటే మనకి 4th ఆప్షన్ అండి, విష్ణుకుండినులు. మనకి ఆ డైనస్టీ వాళ్ళు మనకి ఐరన్ కాయిన్స్ మీద ఒక థిన్ కోటింగ్ ఆఫ్ కాపర్ అనేది వేసి నాణేలు అనేవి ముద్రించారండి వాళ్ళు. సో ఆప్షన్ వచ్చి విష్ణుకుండిన్స్. సో మనకి 58th క్వశ్చన్ చూద్దాం. ద క్రెడిట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ తెలుగు ఇన్ ఆంధ్రదేశ. మనకి ఆంధ్రదేశంలో తెలుగు అని ఎస్టాబ్లిష్ చేసిన కీర్తి ఎవరికి దక్కింది అంటే మనకి 58th మనం తీసుకుంటే ఈస్టర్న్ చాళుక్యాస్ అండి. సో వీళ్ళు మనకి తెలుగుని ఆంధ్రదేశాలో ఎస్టాబ్లిష్ చేసిన ఘనత వీరికైతే దక్కింది. సో ఈ ఆన్సర్ వచ్చి 4 ఈస్టర్న్ చాళుక్యాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రాహ్మికల్ కేవ్ టెంపుల్స్ ఆఫ్ మొఘల్ రాజాపురం అండ్ ఉండవల్లి ఆర్ అసైన్డ్ టు. మోస్ట్లీ క్వశ్చన్ చాలా మంది తెలిసే ఉండొచ్చు, సో తెలియకపోతే తెలుసుకోండి ఇప్పుడు. సో దీనికి ఆన్సర్ వచ్చి 3rd అండి, ఆప్షన్ 3 విష్ణుకుండిన్స్ మనకి బ్రాహ్మికల్ కేవ్ టెంపుల్స్ ఆఫ్ మొఘల్ రాజాపురం అండ్ ఉండవల్లి అనేవి వీళ్ళకి చెందినవి అనమాట. విష్ణుకుండిలకి సంబంధించిన కేవ్స్ అండి ఇవి, బ్రాహ్మణికల్ కేవ్స్ అనేది. సో ఆప్షన్ 59th కి ఆప్షన్ వచ్చి 3. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి.
60th question. Which religion in Andhra served as lubricant to the process of upward social mobility in medieval times? ఈ క్వశ్చన్ మనకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి. లైక్ 2 రిలీజియన్స్ మనం చెప్పుకోవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి ఎక్కడ లేదు. సో మనకి ఏపీఎస్సి కూడా మనకి ఈ క్వశ్చన్ అయితే డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయని చెప్పి ఈ క్వశ్చన్ డిలీట్ కూడా చేయడం జరిగింది. సో ఇది మీకు ఎవరైనా పర్ఫెక్ట్గా మీకు ఏమైనా సోర్స్ దొరికితే మీరు పర్టికులర్ ఈ ఆన్సర్ ఇది అని చెప్తే సో పర్టికులర్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దట్ అందరికీ తెలుస్తుంది అది. సో పర్టికులర్ సోర్స్ లింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్టికులర్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు తెలిస్తే పోస్ట్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ ఇట్ విల్ అది అందరికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అండ్ విచ్ డైనస్టీ ఇన్ ఆంధ్ర ద నాన్ బ్రాహ్మణైజేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ వేర్ కల్మినేటెడ్? ఆప్షన్ 4 అండి, కాకతీయాస్. దీనికి ఆప్షన్ కాకతీయాస్ అండి. ఆప్షన్ 4 కాకతీయాస్. మనం 62nd క్వశ్చన్ చూద్దాం. The Velamas, who were intruders into the economic life of Palnadu, dominated by the Reddis, were defeated and driven out in the 62nd కి మనకి ఏ బ్యాటిల్లో మనకి లైంది అని చెప్పి అడుగుతున్నారు. సో మనకి 62nd కి వచ్చి ఆన్సర్ 1 అండి, బ్యాటిల్ ఆఫ్ కారెంపూడి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The dance sculptures found in the Ramappa temple at Palampet were said to have been based on the principles found in the following work on the art of dance. So 63rd kandi, option 2 andi, Jayapas Nitya Ratnavali. Answer idandi, Jayapas Nritya Ratnavali. So option Jayapas Nritya Ratnavali andi adi. సో ఆప్షన్ డాన్స్ స్కల్ప్చర్స్ ఫౌండ్ ఇన్ ద రామప్ప టెంపుల్. మనకి రామప్ప టెంపుల్లో దొరికినటువంటి స్కల్ప్చర్స్ అట్ పాలంపేట్లో దొరికినటువంటి స్కల్ప్చర్స్ were said to have been based on the principles found in the following. ఏ ఆర్ట్ ఆఫ్ డాన్స్ బేస్ చేసుకొని ఆ వర్క్ అనేది ఉంది అంటే మనకి జయప్పాస్ నృత్య రత్నావళి బేస్ చేసుకొని మనకి స్కల్ప్చర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో 63rd కి ఆప్షన్ 2 అండి, జయప్పాస్ నృత్య రత్నావళి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 64th క్వశ్చన్ అండి. సో నేమ్ ద రెడ్డి కింగ్ హూ లేవ్డ్ టాక్సెస్ ఆన్ డెలివరీ ఆఫ్ ఎ చైల్డ్. పురిటి పన్ను అని చెప్పి మనకి ఏ రెడ్డి కింగ్ అనే అతను ఆ పన్నులు వసూలు చేశాడు అంటే మనకి 64 కి ఆన్సర్ వచ్చి రాచవేమ అండి పేరు అది, రచ్చవేమ అని అనొచ్చు. సో రాచవేమ ఆర్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. రాచవేమ గారు మనకి ఆ రెడ్డి కింగ్ అనే అతను మనకి పురిటి పన్ను అనే ట్యాక్స్ ని వాళ్ళకి వేయడం అనేది జరిగిందండి వాళ్ళ ప్రజలకి. సో ఆప్షన్ వచ్చి 1 అండి, రాచవేమ ఆర్ రచ్చవేమ. సో 65 చూద్దామండి మనం. 65 క్వశ్చన్. హూ వాజ్ ద కంపోజర్ ఆఫ్ సుభద్ర కళ్యాణం? సుభద్ర కళ్యాణం కంపోజర్ ఎవరు అంటే మనకి 65 కి ఆన్సర్ 2 అండి, తాళ్ళపాక తిమ్మక్క. 65 ఆప్షన్ 2 తాళ్ళపాక తిమ్మక్క గారు మనకి సుభద్ర కళ్యాణంని కంపోజ్ చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద పైనీర్ కంపోజర్ ఆఫ్ కృతి ఫార్మ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్? కృతి ఫార్మ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ కి మనకి ఎవరు లైక్ పైనీర్ కంపోజర్, ఫస్ట్ కంపోజర్, లైక్ ఫస్ట్ కంపోజర్ అని చెప్పొచ్చు ఆఫ్ కృతి ఫార్మ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే మనకి ఆప్షన్ 2 అండి, త్యాగరాయ అనే అతను ఇస్ ద ఫస్ట్ కంపోజర్. పైనీర్ అంటే ఫస్ట్ కంపోజర్ ఆఫ్ కృతి ఫార్మ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఆన్సర్ 2 అండి, త్యాగరాయ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 67th క్వశ్చన్ చూద్దాం. టు ద డిలైట్ ఆఫ్ పబ్లిక్ బిసైడ్స్ యక్షగాన, what was the other form of art available for entertainment in rural Andhra under Vijayanagara rule? What was the other form of art available for entertainment? మన విజయనగర రూల్లో ఆంధ్రప్రదేశ్లో యక్షజ్ఞానకి సరి సమానంగా ఇంకొక ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అనేది అవైలబుల్ గా ఉంది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. అదేంటి అని అడుగుతున్నారండి. 67 మనకి ఆప్షన్ 4 అవుతుంది. మనకి తోలు బొమ్మల ఆటలు అంటారు. షాడో ప్లే నోన్ యాజ్ బొమ్మలాట.
సో ఈ మనకి యక్షగానం అనే ఒక ఉంటుంది. సో ఆ వినోదాలకి ఇవి 2 టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ అనమాట. అప్పట్లో మనకి ఆంధ్ర రూల్ చేసేటప్పుడు లైక్ విజయనగర రూల్ ఉండేటప్పుడు మనకి యక్షగానం అని లైక్ షాడో ప్లే అంటే తోలు బొమ్మలాట అని చెప్పి లైక్ బొమ్మలను పెట్టి ఆడేస్తుంటారు కదా, మీకు ఐడియా ఉంటుంది. సో అవి అనేవి లైక్ డిలైట్ ఫర్ ద పబ్లిక్ పర్పస్ కి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ 2 ఫార్మ్స్ అయితే విజయనగర రూల్లో అయితే అవి చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. సో 67th కి ఆప్షన్ అండి 4. నెక్స్ట్ చూద్దామండి. సో 68th క్వశ్చన్, గట్టిక యంత్ర వాస్ ఎ టైమ్ మెషరింగ్ డివైస్ అండర్ ద రెడ్డిస్ రూల్. వాట్ వాస్ ఇట్ కాల్డ్? మనకి ఇక్కడ కూడా ఆప్షన్స్ లో కన్ఫ్యూషన్ అయితే ఉందండి. సో ఈ క్వశ్చన్ కూడా మనకి ఏపీఎస్సి అనేది డిలీట్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా తెలుసుంటే సో 68th క్వశ్చన్ కి మీరు కామెంట్ సెక్షన్ లో మనకి కామెంట్ చేయండి విత్ సోర్స్ లింక్ తో. మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి, సో దట్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో 69th క్వశ్చన్ చూద్దాం. What was the important part in coastal Andhra where the shipbuilding activity flourished during the 16th and 17th centuries? మనకి 16th and 17th centuries లో కోస్టల్ ఆంధ్రాలో ఏ పార్ట్ అనేది షిప్ బిల్డింగ్ యాక్టివిటీస్ కి ఇంపార్టెంట్ ప్లేస్ గా ఫ్లరిష్ అయింది అంటే వెలుగొందింది ఆ టైంలో అంటే మనకి ఆన్సర్ వచ్చి నర్సాపూర్ అండి. చాలా మంది మచిలీపట్నం అనుకుంటారు, కానీ మచిలీపట్నం కాదండి. దాని తర్వాతే నర్సాపూర్ తర్వాతే మనకి మచిలీపట్నం అనేది ఫేమస్ అవ్వడం జరిగింది. సో ఇనిషియల్ గా మనకి షిప్ బిల్డింగ్ యాక్టివిటీ 16th and 17th సెంచురీలో మనకి వెలుగొందిన ఇంపార్టెంట్ కోస్టల్ ఆంధ్ర ప్లేస్ ఏంటి అంటే నర్సాపూర్ అండి. సో 69th కి ఆప్షన్ 1 అండి. సో 70th క్వశ్చన్ చూద్దాం. Who was the negotiator between British resident of East India Company at Machilipatnam and Nizam Ali Khan of Hyderabad for the lease of the Northern Scissors to the company? So మనకి హైదరాబాద్ ప్రభువు నిజాం అలీ ఖాన్ కి మచిలీపట్నంలో గల మన ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళిద్దరి మధ్య ప్రతినిధులకి మధ్య సంధానకర్తగా నెగోషియేటర్ అంటే సంధానకర్తగా ఎవరు వహించారు అంటే మనకి ఆన్సర్ వచ్చి కాండ్రేగులు జోగి పంతులు గారు అనే అతను నెగోషియేటర్ గా అయితే సంధానకర్తగా అయితే వ్యవహరించడం అయితే జరిగిందండి. మనకి బ్రిటిష్ రెసిడెంట్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నంలో దానికి అండ్ అదే విధంగా మన నిజాం అలీ ఖాన్ యొక్క హైదరాబాద్ కి ఈ రెండిటికి మధ్య మనకి నెగోషియేటర్ ఎవరు వ్యవహరించారు అంటే కాడ్రేగుల జోగి పంతులు గారు వ్యవహరించారు. సో 70th కి ఆన్సర్ అండి 4th ఆప్షన్ కాడ్రేగుల జోగి పంతులు. సో 71 క్వశ్చన్ అండి. ద బ్యాటిల్ ఆఫ్ పద్మనాభ 1794 డిసైడెడ్ ద ఫేట్ ఆఫ్ 1794 బ్యాటిల్ ఆఫ్ పద్మనాభ యుద్ధం అనేది ఎవరి ఫేట్ ని డిసైడ్ చేసింది అంటే మనకి ఆప్షన్ వచ్చి 2 అండి. విజయరామరాజు ద రూరర్ ఆఫ్ విజయనగరం ఆయన ఫేట్ అనేది ఈ బ్యాటిల్ ఆఫ్ పద్మనాభంతో డిసైడ్ అవ్వడం అనేది జరిగిందండి. సో మనకి 71 కి ఆప్షన్ 2 అండి. సో 71 ఆప్షన్ 2. ఇప్పుడు 72nd క్వశ్చన్ చూద్దామండి. ఆఫ్ ఆల్ ద ఫెమైన్స్ దట్ ఎఫెక్టెడ్ సౌత్ ఇండియా విచ్ వాజ్ ద మోస్ట్ సీరియస్ వన్? మనకి సౌత్ ఇండియాకి ఎఫెక్ట్ అయినటువంటి అన్ని ఫెమైన్స్ లో ఏది సీరియస్ వన్ అంటే మనకి ఆప్షన్ అండి 1833 గుంటూరు ఫెమైన్ అనేది చాలా సివియర్ వన్ అండి. సో వెన్ కంపేర్ టు ఆల్ అదర్ ఫెమైన్స్ మనకి 1833 గుంటూరు ఫెమైన్ అనేది చాలా ఎఫెక్ట్ చేసింది సౌత్ ఇండియాని. సో దీనికి పర్టికులర్ 72 కి ఆన్సర్ 4th ఆప్షన్ 1833 గుంటూరు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ వాజ్ ద టర్మ్ జంటు రెఫర్డ్ టు ఇన్ 19th century? ఇది కూడా మనకి ఏపీఎస్సి అనేది మనకి ఈ క్వశ్చన్ కూడా డిలీట్ చేయడం జరిగింది అండి. సో మనకి దీంట్లో కూడా కాంట్రవర్సీ ఉంది కొంచెం. సో మనకి ఇది కరెక్ట్ గా ఆన్సర్ తెలియదు. సో మీకు ఎవరైనా తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ విత్ సోర్స్ లింక్ తో కూడా ప్రొవైడ్ చేయండి. సో దట్ అందరు స్టూడెంట్స్ కి మనకి యూజ్ అవుతుంది, చదివే వాళ్ళందరికీ, సో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. సో 73rd క్వశ్చన్ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. హూ ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఇంటూ తెలుగు? ఎవరు బైబిల్ ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు అంటే మనకి బెంజామిన్ షట్లెజ్.
బెంజామిన్ సట్లేజ్ గారు మనకి బైబిల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అది ఇయర్ వచ్చి మనకి 1746 to 47 అండి. సో 74th ఆప్షన్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ సెక్షన్. లాస్ట్ క్వశ్చన్ అంటే ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ అండి. 75th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, హూ వాజ్ ద పైనీర్ ఆఫ్ ద కిసాన్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర? లైక్ కిసాన్ మూవ్మెంట్ కి ఎవరు లైక్ ఫస్ట్ పైనీర్ గా ఉన్నారు అంటే మనకి 75th క్వశ్చన్ కి ఆన్సర్ అండి ఎన్జి రంగా గారు పైనీర్ గా పనిచేస్తారు లైక్ కిసాన్ మూవ్మెంట్ కి. సో ఆయన పైనీర్ గా ఉన్నారు, ఆయన స్టార్ట్ చేశారనమాట అది. సో ఆన్సర్ వచ్చి ఎన్జి రంగా గారు. సో ఇప్పటితో మనకి 75 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ 25 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 13 minutes దాటిపోయిందండి వీడియో అనేది. సో మనం నెక్స్ట్ ఇంకో వీడియో చేసుకుందాం. సో దట్ ఈజీగా మనకి 10 minutes వీడియోలో మనకి ఏంటంటే 25 bits కవర్ చేసుకోవడానికి అందరికి ఈజీగా ఉంటుంది సెక్షన్ వైజ్ గా. సో ఈ రోజైతే ఈ 75 bitsతో స్టాప్ చేస్తున్నాను. రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియో మనం 76 నుంచి కంటిన్యూ చేసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.